ఇంజనీరింగ్ దాంట్లో ఇంతకుముందు కూడా సుభాష్ గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను. సుభాష్ గారు ప్లీజ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మాట్లాడదాం. రవలి గారు గుడ్ మార్నింగ్ అండి. రవలి గారు గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే. చెప్పండి, ఏం చెప్తారు? మొత్తానికి ప్రక్షాళన చేయొద్దు అని ఎవరు అనట్లేదు, కానీ చేసే విధానం సరిగ్గా లేదు అని చెప్పేసి, విధి విధానాలు సరిగ్గా లేవు, కనీసం వాళ్ళకు మీరు ఏం చేస్తారనేది ఒక ప్రకటన రిలీజ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చేయకుండా వెళ్తున్నారు, కూల్ చేస్తున్నారు తప్ప వాళ్ళకు మీకు ఈ రకంగా ఉంది, మీకు ఇక్కడ తీసుకెళ్తాము, ఇక్కడ మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇది భరోసా కల్పించడంలోనే ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది ఒకటి ప్రధానంగా వినపడుతుంది. గుడ్ మార్నింగ్ అండి. మూసీ రివర్ మీద అసలు అది ఆ ప్రాజెక్టు తీసుకోవడమే పెద్ద సంచలనాత్మకం, ఒక ధైర్యమైన కార్యక్రమం. అసలు ఎవరు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళని వాడుకోవడం, వాళ్ళ ఏ రకంగా వాళ్ళకు ఎన్విరాన్మెంట్ ఉంది, ఏ రకంగా వాళ్ళకు సౌకర్యాలు ఉన్నాయి, ఏవి పట్టించుకోకుండా కేవలం అక్కడ ఉన్న ప్రజలను ఓటు బ్యాంక్ మాత్రమే వాడుకున్నాయి తప్ప వాళ్ళకు శాశ్వత ప్రాతిపదికన వాళ్ళకి ఏ రకంగా ఒక సురక్షితమైన ప్రాంతాలకు తరలిద్దాము, వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో తరలిద్దామనే ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూసీ రివర్ ప్రక్షాళన కోసం అక్కడ నిజంగా మన సోదరులు సోదరిమణులు కెమెరాలు తీసుకొని మన జర్నలిస్టు సోదరులు వెళ్తే అక్కడ పరిస్థితిని చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. అక్కడ ఉన్న పరిస్థితి ఆ ఇండ్లను చూస్తే, ఎందుకంటే ఒక చిన్న రూమ్ లోనే దాదాపు ఒక 300 SFT కూడా ఉండదు, అందులో ఒక 10 మంది దాకా ఉండే పరిస్థితి ఉంది. ఈ రోజు అట్లాంటి పరిస్థితి అక్కడ చూస్తే అసలు ఒక నిమిషం కూడా నిలబడే పరిస్థితి లేని వాతావరణంలో వాళ్ళు ఏ రకంగా జీవిస్తున్నారో కనీసం ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు వెళ్ళిన పరిస్థితి లేదు. ఈ రోజు మూసీ రివర్ ప్రక్షాళనతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి, అంటే పర్సనల్ గా వచ్చే లాభం ఏంటో ఒకసారి ఆలోచించాలి. ఎందుకు మాకేమన్నా అక్కడ భూములను తీసుకోవాలన్నదా, లేకపోతే అక్కడ ఉన్న పేదవాళ్ళను ఎక్కడ నష్టపరచట్లేదు. ఇప్పటి వరకు 3,000కు పైగా ఇండ్లను అక్కడ గుర్తించి మార్క్ చేస్తే 18,000 డబుల్ బెడ్రూమ్ హౌసెస్ రెడీగా ఉన్నాయి. ఇట్లా మీరు సామాన్ తీసుకొని వెకేట్ చేసి ఇట్లా టోకెన్ తీసుకొని మీ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ కాండి అని చెప్పి. రవలి గారు మీరు చెప్పేది బాగుంది, మరి ఎందుకు అక్కడ మూసీ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే రాజేష్ గారు, ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇంతకు మించి మంచి ఎన్విరాన్మెంట్ తో మంచి ఇల్లు వస్తుంటే డబుల్ బెడ్రూమ్ హౌస్ అంటే దాదాపు 800 SFTకి పైగానే ఉంటది. అట్లాంటి ఇళ్లలోకి వెళ్ళడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకెళ్తున్నారు తప్ప ఏ రకంగా ఇబ్బంది పెట్టట్లేదు. ఈ రోజు విపక్షాలు ఏవైతే ఉందో వాళ్ళు ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ప్రజలకు ఇంకా అంతకుమించిన సౌకర్యాలు కల్పిస్తారు, మీరు ఈ డబుల్ బెడ్రూమ్ కే కన్ఫర్మ్ అవుతారా, మిగతా ఇంకా పెద్ద ఇల్లు ఇస్తేనే పోండి అనే రీతిలో కొంతమందిని ట్రాప్ లో పడేసే పనిలో ఉన్నారు. ఎక్కడా కూడా ఎవరు ట్రాప్ లో పడలేదు. వాళ్ళకు వాస్తవాలు అర్థమైపోయినవి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటో అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ నుండి వెళ్తేనే వాళ్ళ ఫ్యూచర్ అనేది, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి 100% వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ హౌస్ టోకెన్ తీసుకున్న తర్వాతనే అక్కడ నుండి మూవ్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు బీజేపీ పార్టీ మాట్లాడుతుంది, ఈటెల రాజేందర్ గారు మాట్లాడతారు, అంటే మీ ఇక్కడికి నిధులు ఎట్లా తీసుకొస్తారు, ఏ రకంగా తీసుకొస్తారు అన్నప్పుడు అదే ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ కాదు. రవలి గారు నేను ఒక పాయింట్ అడుగుతాను. సరే, మీరు ఇది నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఒక సాహసం అనుకోవచ్చు, ఎందుకంటే ఆయనకు నష్టం వాటిల్లుతుంది అన్నప్పుడు కూడా ఇది ఒకటి మంచి కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు, ముందుకు పెట్టినప్పుడు వస్తుంటాయి. కానీ దీన్ని మీరు ఈరోజు ఈ రకంగా మీడియాలో మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మేము ఈ ప్రక్షాళన వీళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, అది బాగుంది, అంతా బాగుంది. దీన్నే మీరు గ్రౌండ్లోకి వెళ్ళి ఆ మూసీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వాళ్ళకు ఒక అవగాహన కల్పించి ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు నెగిటివ్ వస్తుంది అంటే ఏం చెప్తారు? మరి రాజేష్ గారు, గ్రౌండ్ లోకి వెళ్తే నిజంగా ఇక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న వాళ్ళమైనా మనమైనా కెమెరాలు తీసుకునైనా వెళ్దాం. నిజంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకుంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా, స్వచ్ఛందంగా వెళ్తున్నారా అనేది అర్థమవుతుంది. కాబట్టి అక్కడ ఏదో జరిగిపోతుంది అని ప్రపంచానికి, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదో పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని చిత్రీకరించే పనిలో ఈ రకంగా ప్రాపగండా వస్తుంది తప్ప ఎక్కడా కూడా ప్రజలు అశాంతిగా లేరు, ప్రజలు ఇబ్బంది పడట్లేదు, వాళ్ళకు స్వచ్ఛందంగా పోతున్నారని మేమే ఓపెన్ గా చెప్తున్నాం కదా. ఈ రోజు మాట్లాడే సో కాల్డ్ పర్సన్స్ బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ. సుభాష్ గారు క్వశ్చన్ వేస్తున్నారండి అప్పటి నుంచి. సుభాష్ గారు ప్లీజ్ ఏదో మీ క్వశ్చన్ అడిగి చెప్పండి ప్లీజ్. అదే ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఇదే చెప్తున్నామండి, మేము మూసీ ప్రక్షాళనకు డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు. ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోండి.
సెకండ్ పాయింట్ ఏమడుగుతున్నాం అంటే 1,50,000 కోట్లు ఎందుకు అవుతాయి. మూడో పాయింట్ ఏంటంటే అక్కడ స్టామ్ వాటర్ డ్రైన్ కట్టాలి, ఫస్ట్ డ్రైనేజ్ ఏంటంటే మళ్లించాలి. ఇవన్నీ డిపిఆర్ పెట్టి ఇవన్నీ ఏంటంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మేము ఎట్లా చేస్తున్నాం అంటే కరెక్ట్ ఉంటుంది అన్నాడు ముఖ్యమంత్రి. అదే అన్నారండి సుభాష్ గారు. సుభాష్ గారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అదే సలహాలు ఇవ్వండి, ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. ఇది కాకుండా మీ విమర్శలు ఎందుకు, మీరు సలహాలు ఇవ్వండి, నేను తీసుకొని మీకు నచ్చినట్లు చేస్తా అంటున్నారు కదా. సలహాలు ఇస్తున్నాయి కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు సార్ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టినాడు. ఏంటంటే క్లియర్ గా మీ ద్వారా కేసీఆర్ మన ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నారు అన్నట్టు. ఫస్ట్ వీటి మీద సైంటిఫిక్ గా మీరు ఏంటంటే మెథడాలజీ పెట్టండి. తర్వాత ఇది కూడా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటంటే మనీ మిషన్ లేకుంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తుంది. సుభాష్ గారు ప్లీజ్ ఇస్తాను. రమల్ గారు ప్లీజ్ కంటిన్యూ. రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది 100% అంటే అక్కడ ఫీజిబిలిటీ ఉంటేనే తీసుకుంటారు. అది శాస్త్ర సాంకేతిక పరంగా దానికి ఒక శాస్త్రీయత వచ్చిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కన్స్ట్రక్టివ్ గా ప్లాన్ అనేది జరుగుతుంది. అందరూ విపక్షాలను ఆహ్వానించడం, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం అనేది 100% జరుగుతుంది. గత ముఖ్యమంత్రి లాగా కేసీఆర్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టును నా మేధో మదనం నుండి పుట్టింది, ఇది నాకు పుట్టిన ఆలోచన, నేనే అద్భుతమైన ఇంజనీర్ అనే రీతిలో అన్న ఒక నిమిషం అన్న ఎక్కడా కూడా మాట్లాడట్లేదు. ఈ రోజు ఎక్కడి నుండి తెస్తారు 1,50,000 కోట్లు అంటే ఈ రోజు అడిగిన వాళ్ళే గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంత నిధులు ఎక్కడి నుండి తెస్తారు, ఇది శాస్త్ర సాంకేతిక పరంగా కరెక్ట్ గా లేదు, కేంద్రము విభేదిస్తుంది, మీరు ఏటీఎం లాగా వాడుకుంటున్నారని ఆ రోజే ఈటెల రాజేందర్ గారు అందులో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? 9 లక్షల కోట్ల అప్పులకు ఎందుకు కారకులైంది? ఆయన దాదాపు ఫైనాన్స్ మినిస్టర్ గానే ఉన్నారు కదా, ఆయనే కదా, ఆయన చేతుల బడ్జెట్ పోయింది కదా, అప్పుడు అప్పులు చేస్తుంటే చూస్తూ ఉన్నాడు, ఈ రోజు అభివృద్ధి చేస్తే ప్రశ్నిస్తున్నాడా? అది ఏ రకంగా న్యాయం రాజేష్ గారు? ఈ రోజు విపక్షాలుగా అన్న ఒక్క నిమిషం అన్న, విపక్షాలుగా మీకు వచ్చి అడిగే అధికారం ఉంటది అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే మేము అదే రాజేష్ గారు రమల్ గారు చాలా గొప్పగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు అంటే అప్పుడు కాళేశ్వరం డిపిఆర్ లేకుండా చేసిండ్రు, నా మెదల నుంచి పుట్టిందంటే ఎక్కడ రవీంద్రరావు గారు కట్టారు, బాగుంది, 1,00,000 కోట్లు పోసారు, మళ్ళీ అది కూలి ముఖ్యమంత్రి అదే అంటున్నారు కదా, మీరు కట్టారు 1,00,000 కోట్లు పోసి కట్టారు, దాని